హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే, నాకు కూతురు ఎవరు లేరు, నా కూతురు ఎప్పుడో చనిపోయింది, మరోసారి నా కూతురు అని ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయకండి అని ఇక ప్రతాప్ అయితే అంటాడు. అప్పుడే మహాలక్ష్మి చాలా బాధపడుతూ, నాన్న నీకు ఒక విషయం చెప్పాలి, అందుకే ఫోన్ చేశాను నాన్న, ప్లీజ్ నా మాట ఒక్కసారి వినండి అని మహాలక్ష్మి ప్రతాప్తో అంటూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్, లేదు, నేను ఎవరి మాట వినను, నన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళ మాట నేను ఎలా వినాలి, ఇక పెట్టేయండి అని మహాలక్ష్మితో అయితే ప్రతాప్ అయితే అనేసి ఫోన్ కట్ చేశాడు. ఇక మహాలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడే ఇక మాధవ అయితే ఈవినింగ్ కాగానే వస్తూ ఉంటాడు. మహాలక్ష్మిని చూసి ఒక్కసారే, ఏంటమ్మా, ఏం జరిగింది, ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని మాధవ అయితే మహాలక్ష్మిని అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుండిపోతుంది. అప్పుడే మాధవ, ఏంటమ్మా, ఏమైందమ్మా మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. అప్పుడే పెద్ది, నేను మా డాడీకి ఫోన్ చేశాను, కానీ మా డాడీ నన్ను ఇక తప్పు చేసిందల్లా ఇక నిలదీస్తున్నాడు, నాకు కూతురు ఎవరూ లేరని, నేను ఇక నా కూతురు చనిపోయిందని, ఇక నుంచి నా కూతురని ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేయొద్దని నా ముఖంపై చెప్పేసి ఫోన్ కట్ చేశాడు. నా మాట వినడం లేదు, కనీసం వినడానికి కూడా ఆలోచించట్లేదు. నాన్న పరిస్థితి చూస్తే ఎప్పటికీ నన్ను మర్చిపోయేలా ఉన్నారు, నాకు చాలా భయంగా ఉంది పెద్ది, నా వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు అని ఇక మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. లేదమ్మా, తొందరలోనే నీ గురించి అర్థం చేసుకొని నీ వాళ్ళు నిన్ను అర్థం చేసుకొని నీ ఇంటికి తీసుకువెళ్తారు, నువ్వేమీ బాధపడకమ్మా అని ఇక మాధవ్ అయితే మహాలక్ష్మికి చెప్తాడు. అప్పుడే మాధవ, అమ్మ మహాలక్ష్మి, నువ్వు ఒంటరిగా కూర్చొని ఏవోవో ఆలోచిస్తున్నావు, ఇంకా ఏమీ ఆలోచించకమ్మా, అసలు నీకు ఏమీ కాదు, నీ వాళ్ళు తిరిగి నిన్ను అర్థం చేసుకొని తీసుకువెళ్తారు, నువ్వేమీ బాధపడకు అని ఇక మాధవ అయితే మహాలక్ష్మికి సర్ది చెప్తాడు. అప్పుడే చక్రి వస్తాడు. ఇదేంటి, అన్నయ్య వాళ్ళతో పంపిస్తానంటున్నాడు అని వెంటనే చక్రి మాధవ దగ్గరికి వస్తాడు. అప్పుడే మాధవ, ఏంట్రా ఇలా వచ్చావు అని అనగానే, అన్నయ్య నువ్వు మాట్లాడిన మాటలన్నీ విన్నాను, మహాలక్ష్మిని వాళ్ళతో పంపిస్తానని చెప్తున్నావేంటి అని అనగానే, అవును కదరా, ఆ అమ్మాయి వాళ్ళతోనే కదా ఉండేది, అనుకోని పరిస్థితిలో నువ్వు తన మెడలో తాళి కట్టించుకుంది, కానీ తనకి మాత్రం తన వాళ్ళు కావాలి కదమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే, అన్నయ్య తన మెడలు నేను అనుకోకుండా తాళి కట్టాను నిజం, కానీ ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య, నేను తనని ప్రేమించాను అని అనగానే, నీ స్వార్థంతో నువ్వు ప్రేమిస్తే ఆ అమ్మాయి ప్రేమించనక్కర్లేదా, ఆ అమ్మాయికి తన వాళ్ళు కావాలి, తన వాళ్ళు అర్థం చేసుకోవాలి, తన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది, ఆ తర్వాత నీ గురించి ఆలోచిస్తుంది, నీ గురించి నీ అంతట నువ్వు ఒప్పుకుంటే సరిపోతుందా, ఆ అమ్మాయి కూడా నీ మీద ప్రేమ కలగాలి కదా, నిన్ను విడిచి వెళ్ళను అనేలా అనుకోవాలి, కానీ నువ్వు కట్టిన తాలే ఒక వస్తువులా చూస్తుంది, అలాంటిది ఆ అమ్మాయి నీతో జీవితాంతం ఎలా ఉంటుందనుకుంటున్నావు అని ఇక మాధవ అయితే చక్రితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే, అన్నయ్య నాకు మహాలక్ష్మి కావాలన్నయ్య అని అంటూ ఉంటాడు. నీది కానప్పుడు నీకు కావాలని అంటే అది దక్కదురా, కానీ ప్రేమతో స్వీకరిస్తే ఖచ్చితంగా దక్కుతుంది, ఆ అమ్మాయి మనసులో ప్రేమ సృష్టించాలి, ఆ తర్వాతే ఆ అమ్మాయి నువ్వు నిజంగా తన భర్తలా స్వీకరిస్తుంది అని మాధవ చెప్పగానే, అప్పుడే ఇక చక్రి అయితే, నేనేం చేయాలన్నయ్య అని అనగానే, నువ్వు చేసే ఈ చిల్లర పని ఆపేసి ఆ అమ్మాయితో ప్రేమగా ఉండు, తన వాళ్ళని తనకు దగ్గర చేసేలా చేయి, అలా అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి నీ వైపు తిరుగుతుంది అని మాధవ చెప్తాడు. అప్పుడే ఇక చక్రి, సరే అన్నయ్య, నువ్వు చెప్పినట్లే ఇక మహాలక్ష్మిని తన వాళ్ళకి ఇక దగ్గర చేస్తాను,
ఆ తర్వాతనైనా నా గురించి తెలుసుకొని నన్ను ప్రేమిస్తుందేమో, ఆ తర్వాత నేను కట్టిన తాళి నిజంగా నన్ను భర్తలా స్వీకరిస్తుందేమో అని చక్రి అంటూ ఉంటాడు. ఆ పని చేయి ముందు అని మాధవ అంటూ ఉంటాడు. అయినా నువ్వు మహాలక్ష్మిని ఒకసారి బయటికి తీసుకువెళ్ళి రావచ్చు కదరా, పాపం తను ఇంట్లో ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటుంది. తన వాళ్ళని గుర్తుకు చేసుకొని తనను ఒకసారి బయటికి తీసుకువెళ్ళరా అని చక్రికి చెప్తుంది. అప్పుడే ఇక చక్రి అయితే వెంటనే మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. అప్పుడే మహాలక్ష్మి, ఏంటి ఏదైనా రూమ్ రెంట్కి చూసావా అని అంటూ ఉంటుంది. ఇక అటు ఇటు తిరిగి మళ్ళీ రూమ్ గురించే ఆలోచిస్తుంది అని చక్రి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు చక్రి అని అనగానే, ఏమీ లేదు, అలా బయటికి వెళ్ళొద్దామా అని అంటూ ఉంటాడు. నా పరిస్థితి చూశాక కూడా నన్ను బయటికి ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నావు, అయినా నేను ఎంజాయ్ చేసే టైమా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే, లేదు, నువ్వు అలా ఎంజాయ్ చేయడానికి కాదు, నీ బాధని కొంచెనన్నా తగ్గించుకోవడానికి అలా అలా తిరుగుతుంటే నీ బాధ కొద్దిగానన్నా తగ్గుతుందని నా ఆలోచన, అందుకే బయటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను అని చక్రి అనగానే మహాలక్ష్మి ఇక చక్రి మాటలు విని, సరే వస్తాను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే వెంటనే రెడీ అయ్యిరా, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం అని ఇక చక్రి అయితే మహాలక్ష్మిని రెడీ అవ్వమంటాడు. అప్పుడే మహాలక్ష్మి రెడీ అయ్యి ఇక బయటికైతే వస్తుంది. అప్పుడే ఇక అనయ్య, నేను మహాలక్ష్మిని తీసుకొని బయటికి వెళ్ళొస్తాను అని అనగానే, సరేరా, జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మ మహాలక్ష్మి, ఈ ఖర్చులకి డబ్బులుంచమ్మా అని మాధవ తన దగ్గర ఉన్న డబ్బు తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇస్తుండగా, లేదు పెద్ది, నా దగ్గర ఉన్నాయి పెద్ది, నువ్వేమి ఇవ్వకుండామా చాలు నాకు అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే ఇక మాధవ అయితే, సరేరా, ఇక జాగ్రత్తగా మహాలక్ష్మిని తీసుకువెళ్ళి తీసుకురా అని మాధవ చెప్తాడు. సరే బాయ్ పెద్ది అని మహాలక్ష్మి చెప్పేసి అక్కడి నుంచి చక్రి ఇక మహాలక్ష్మి అయితే బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే ఇక చక్రి మహాలక్ష్మి అలా వెళ్తూ ఉండగా పక్కనే ఒక ఐస్ క్రీమ్ డబ్బా కనిపిస్తుంది. వెంటనే మహాలక్ష్మి, చక్రి, నాకు ఆ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని అనగానే, సరే వెళ్ళి తీసుకొస్తాను అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, లేదు చక్రి, నేను ఆ డబ్బు దగ్గరే నిల్చొని తింటాను అని అనగానే, సరే పద అని ఇక చక్రి అయితే మహాలక్ష్మిని తీసుకొని ఆ బండి దగ్గరికి అయితే వెళ్తాడు, ఐస్ క్రీమ్ బండి దగ్గరికి. అప్పుడే ఇక ఏం కావాలో తీసుకో మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఐస్ క్రీమ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అలా తింటూ ఉంటుంది. అప్పుడే ఆ పక్కనే పార్కు చూస్తుంది. అది చూసిన మహాలక్ష్మి, చక్రి, ఆ పార్కుకి వెళ్దామా అని అనగానే, సరే మహాలక్ష్మి, నేను అలా అలా తిప్పడానికి కదా నేను తీసుకువచ్చింది, నువ్వు చెప్పినట్లు నేను వింటాను, ఎక్కడికి వెళ్దాం అని అనగానే, ఆ పక్కనే ఉన్న పార్కు బాగా ఉంది కదా, అందరూ అలా కూర్చోవడం నాకు చాలా నచ్చింది, ఒకసారి వెళ్దామా అని మహాలక్ష్మి అనగానే, సరే పద వెళ్దాం అని ఇక చక్రి అయితే మహాలక్ష్మి తీసుకొని ఆ పార్కు వెంటైతే వెళ్తాడు. అప్పుడే ఇక అంతటా ఇక మహాలక్ష్మి వాళ్ళందరినీ చూస్తూ వాళ్ళ అమ్మ నాన్నని గుర్తుకు ప్రేమని గుర్తుకు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి అలా చూస్తూ ఉండగా అటుపక్క తనని చేసుకోబోయే తను ఇక పిలక జుట్టతను కనిపిస్తాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది, వీడేంటి ఇక్కడున్నాడు అని అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మహాలక్ష్మి, చక్రి, నేను ఇప్పుడే వస్తాను అని మహాలక్ష్మి ఇక పిలక జుట్టు అతని దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక అతన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే వీడి నిజస్వరూపం ఇదా, మా నాన్న ఏరి కోరి తీసుకొచ్చిన సంబంధం ఇదా అని ఇక అనుకుంటూ మళ్ళీ తిరిగి చక్రి దగ్గరికి వస్తుంది. అప్పుడే ఏంటి మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళావు అని అనగానే, నీకు ఒక విషయం చెప్పాలి చక్రి అని అనగానే, ఏంటి మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. ఇక నీకు తెలుసు కదా, ఇక ఆ పిలక జుట్టోడు మా నాన్న చూసిన పెళ్లి సంబంధం, వాని గురించి ఇప్పుడే నిజం తెలుసుకున్నాను అని అనగానే, ఏంటి మహాలక్ష్మి అది అని అనగానే, రా నీకే చూపిస్తా అని ఇక మహాలక్ష్మి అయితే చక్రిని తీసుకొని అక్కడికైతే వెళ్తుంది. అప్పుడే పిలక జుట్టు అతను మహాలక్ష్మిని చేసుకోబోయే అతను ఇక అక్కడ ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా ఫోటోలు దిగడం, తనతో కిస్ ఇవ్వడం అవన్నీ చేస్తూ ఉంటాడు. అది చూసిన చక్రి ఒక్కసారే షాక్ అయిపోతాడు. అవునతను నీకు మీ నాన్న చూసిన సంబంధం కదా అని అనగానే, అవును చక్రి,
తనే అని ఇక తన నిజస్వరూపం ఇది. తను చూడు ఒక అమ్మాయితో ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడో, అలాంటి వాడిని నేను చేసుకుంటే నా జీవితం ఏమైపోయేది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి, అవును మహాలక్ష్మి, నిజంగానే వాడు అలా ఉన్నాడేంటి, ఆయన నీతో పెళ్ళని చెప్పాడు, కానీ వాడు మాత్రం వేరే వేరే అమ్మాయిలతో అలా తిరుగుతున్నాడు. వానికి ఇంతకుముందే పరిచయం ఉంటుంది. థ్యాంక్ గాడ్ వాన్తో నీ పెళ్ళి జరగలేదు అని ఇక అంటూ ఉంటాడు. తన గురించి నాకు తెలుసు చక్రి, వాడు ప్రవర్తించే తీరు, ఒక్కసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే ఎన్ని వందల సార్లైనా చేశాడు. అలాంటి వాడు సైకోలేగా ప్రవర్తిస్తున్నాడు. పెళ్ళి కాకముందుకే నాపై చేయి చేసుకోవడం ఇదంతా చేశాడు. వాని ప్రవర్తన చూసే నాకు అర్థమైపోయింది వాడు ఇలాంటి వాడని. కానీ నాన్న మాత్రం అర్థం చేసుకోలేడు. నాన్నకి ఎంత చెప్పినా వినలేదు. కనీసం వదిన చెప్పినా వినలేదు. ఇక నాన్న నిజంగానే వాడిని నమ్మేశాడు. వాడు మా స్థాయి తగ్గట్టు కనిపించాడని నాన్న వానితో పెళ్లి జరిపించాలని చూశాడు. కానీ వాని నిజస్వరూపం నాన్న తెలుసుకోలేడు అని మహాలక్ష్మి చక్రితో అంటూ ఉంటుంది. ఇక చక్రి మహాలక్ష్మి అలా వాని చూస్తూ వెంటనే మహాలక్ష్మి వీని ఫోటో తీసుకోవాలి అని అనుకొని వెంటనే చక్రి ఒకసారి ఫోన్ ఇవ్వు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రి ఎందుకు అని అనగానే నాకు అవసరం, వెంటనే ఇవ్వు అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే ఇక ఫోన్ అయితే మహాలక్ష్మికి ఇస్తాడు. అప్పుడే మహాలక్ష్మి ఆ ఫోన్ తీసుకొని ఇక అక్కడున్న ఇక పిలక జుట్టు తను చేసుకోబోయే అబ్బాయి ఫోటోలు అయితే తీస్తుంది. అది తీసి వెంటనే వీనికి నిజస్వరూపం నాన్నకి తెలియాలి, ఇలాంటివన్నా నా కూతుర్ని కంటపెట్టాలనుకున్నది అన్న ఇక నాన్నకి తెలిసి రావాలి అని మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి అయితే ఇదేంటి ఇప్పుడు ఈ ఫోటోలన్నీ ఇక వాళ్ళ డాడీకి చూపిస్తే వాళ్ళ డాడీ ఇక తను నిజం చెప్పేస్తే ఇక తనని విడదీశాడు కదా, లేదు ఏం చేయాలి ఇప్పుడు నేను అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే చక్రి వెంటనే నన్ను మా ఇంటికి ఒకసారి తీసుకువెళ్తావా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే మహాలక్ష్మి మీ ఇంటికి వెళ్తే పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు చూసావు కదా ఆ రోజు మీ అన్నయ్య మీ నాన్న ఎలా అరిచారో, ఇప్పుడు నువ్వు వెళ్తే క్షమించరు కదా అని అనగానే లేదు, నేను నాన్నకి ఒక నిజాన్ని తెలియజేయడానికే నేను వెళ్తానంటున్నాను అని అనగానే సరే వెళ్దాం పదా అని ఇక చక్రి అయితే మహాలక్ష్మిని తీసుకొని ఇక తన ఇంటికైతే వస్తుంది, ప్రతాప్ ఇంటికి. అప్పుడే ఇక మహాలక్ష్మిని చక్రిని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఏంటే ఇలా వచ్చావు, నా కూతురు చచ్చిపోయిందని ఫోన్లోనే చెప్పాను కదా, ఇక మళ్ళీ తిరిగి ఇంటికి ఎందుకు వస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే అభి కూడా ఏంటే నా చెల్లెలు మా కుటుంబాన్ని మోసం చేసి వెళ్ళిపోయింది, ఇక నాకు చెల్లెలే లేదు, నువ్వేంటి ఇక ఇలా వచ్చావు అని అరుస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీలాంటి వాళ్ళు ఈ కడప తొక్కడానికి కూడా వీల్లేదు అని ప్రతాప్ అభి అరుస్తూ ఉంటారు. అప్పుడే ఇక నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు నాన్న అని మహాలక్ష్మి గట్టిగా అరవగానే అప్పుడే ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే నాన్న మీరు నాకు ఇచ్చి జరిపించాలనుకున్న పెళ్లి సంబంధం అతను ఎలాంటివాడో నీకు తెలియజేయడానికే నేను ఇలా వచ్చాను అని చెప్పగానే ఇక ప్రతాప్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటే అయినా నువ్వు వాడిని పెళ్లి చేసుకోలేదు కదా, నా స్థాయి తగ్గట్టు నేను అబ్బాయిని వెతికాను, వానితో నీకు పెళ్లి జరిపించాలనుకున్నాను, కానీ నువ్వు మాత్రం మా పరువు తీయడానికి ఒక కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకున్నావు, మా పరువు తీసావు కదా అని అంటూ ఉంటుంది. ఇక ప్రతాప్ అయితే అప్పుడే మహాలక్ష్మి అయితే నాన్న నేను ఇప్పుడు కార్ డ్రైవర్ని పెళ్లి చేసుకోవచ్చు, కానీ వాడిని చేసుకుంటే మన కుటుంబం పరువు ఇంకా బజార్న పడేది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని ఇక ప్రతాప్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి అవునానా వాని నిజస్వరూపం ఇప్పుడే నేను వాని నిజస్వరూపాన్ని తెలుసుకున్నాను, కావాలంటే ఇందులో ఉంది చూడు అని ఇక మహాలక్ష్మి అయితే ఆ ఫోన్లో ఉన్న వీడియోని అయితే చూపిస్తుంది. అది చూసిన ప్రతాప్ అభి తన ఫ్యామిలీ మొత్తం ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక ఆ పిలక జుట్టోడు ఇక ఒక అమ్మాయితో కిస్ ఇచ్చుకుంటూ ఫోటో దిగుడు, ఇక హక్ చేసుకుంటూ అవన్నీ ఉంటాయి. అవి చూసిన ప్రతాప్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి నిజంగానే చూసావు కదా మామయ్య గారు, మీరు వినలేదు, మహా చెప్పినా వినలేదు, మహా వాడు మంచివాడు కాదు, వాని గురించి తెలిసే నేను చేసుకున్నానా అని చెప్పింది, అయినా మీరు వినలేదు, అలా మహాని బలవంతం చేయడం వల్లే కదా మహా ఇలా చేసింది అని ఇక వాళ్ళ వదినైతే అంటూ ఉంటుంది. అప్పుడే ప్రతాప్ నిజంగానే ఇలాంటి వాడా వీడు,
నేను నా కూతుర్ని వానికిచ్చి పెళ్లి జరిపిస్తే నా కూతురి జీవితం ఏమైపోయేది అని ప్రతాప్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చూసావు కదా నాన్న, ఎవరు ఎలాంటి వాళ్ళం, అయినా నేను వాడిని చేసుకోవద్దనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. అయినా నేను చక్రిని ప్రేమించలేదు. చక్రిని హెల్ప్ చేయమన్నాను. ఈ పెళ్లి జరగకూడదని నాకు హెల్ప్ చేయమని చెప్పాను. అలా చక్రిని హెల్ప్ చేసే సమయంలో మీరు నన్ను ఎక్కడ పట్టుకొని వస్తారో అని చక్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా, ఇక ఆ విధంగా పోలీస్ స్టేషన్లో అనుకోకుండా మా ఇద్దరికి పెళ్లి జరిగింది, కానీ మీ ఇద్దరం ప్రేమించుకోలేదు, లేచిపోను లేదు అని మహాలక్ష్మి చక్రి గురించి నిజాన్నైతే బయటపెడుతుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, నన్ను క్షమించు బాబు, నేను నిజంగానే నా కూతురు గురించి ఆలోచించలేదు, నా స్వార్థంతో ఆలోచించాను అని ఇక అంటూ ఉంటాడు. ఇక ప్రతాప్ అయితే సరే అంకుల్ అని ఇక అంటూ మహా వెళ్తాం పదా అని ఇక అనగానే, ప్రతాప్ ఎక్కడికి వెళ్ళేది లేదు, నువ్వు నా కూతురు ఇక్కడే ఉండాలి, మీరిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు, నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడావు, ఇలాంటి నా అల్లుడు నా ఇంటికి రావడం చాలా గొప్పగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నుంచి మీరు కూడా ఇక్కడే ఉండాలి అని ఇక చెప్పగానే ఇక చక్రి ఒకసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇంత పెద్ద ఇంట్లో నేనుండడమా అని ఇక అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, డాడీ నేను తనని పెళ్లి చేసుకుంది అబద్ధ పెళ్ళి, తనని నిజంగా నేను పెళ్లి చేసుకోలేదు అని అనగానే అప్పుడే ఇక ప్రతాప్ అయితే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక లలిత అయితే, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, ఒకసారి ఒక ఆ అమ్మాయి మెడలో తాళి పట్టిందంటే ఖచ్చితంగా ఎప్పటికీ తనతో జీవితాంతం కలిసి ఉండవలసిందే, ఇక నువ్వు అలా మూర్ఖంగా ఆలోచించకు, నీ జీవితాన్ని కాపాడాడు, ఇక ఆ రోజు ఇక వాంతో పెళ్లి జరగకుండా నీ మెడలో తాళి కట్టాడు, అలాంటి మంచి మనిషి నీ మెడలో తాళి కట్టాడు, అలాంటి తాళిని నువ్వు అబద్ధపు పెళ్ళి అనడం తప్పమ్మా, ఇక నుంచి ఇక చక్రి నా అల్లుడు అని ఇక అంటూ ఉంటుంది లలిత కూడా. ఇక అప్పుడే మహాలక్ష్మి నన్ను ఇక చాలా ఇక చక్రి గురించి వాళ్ళు గొప్పగా చెప్పడంతో మహాలక్ష్మి కూడా చక్రిపై ప్రేమనై ఇక చక్రిని ఇక ఒక వైపు నుంచి తనకు కూడా ప్రేమించడం మొదలు పెడుతుంది. ఈ విధంగానైతే చక్రి అయితే మహాలక్ష్మి మనసు అయితే దోచుకుంటాడు. ఇక మహాలక్ష్మి చక్రి అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఇక తన వాళ్ళతో కలిసిపోతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.